ఏబీపీసీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నిన్న ఒక 5కి పర్సనల్ మెంటర్షిప్ సెషన్స్ అయితే నేను తీసుకున్నాను. సో దాంట్లో చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ బోర్డ్ మీద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలాంటి ఇంటలెక్చువల్ ట్రేడ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా వాళ్ళ డాఫ్ అనాలిసిస్ అంతా చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అనాలిసిస్ అంతా చేయడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ బోర్డ్ చైర్పర్సన్ అలాగే మెంబర్స్ యొక్క ప్రొఫైల్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. అండ్ కరెంట్ రిలవెంట్ ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో సో దానికి సంబంధించిన కొన్ని ఏరియాస్ కూడా ఫిగర్ అవుట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏవైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఏరియాస్తో మనం లింకప్ చేయాలి అండ్ ఎలాంటి ఆన్సర్ మనం అక్కడ చెప్పాలనేది కూడా ఎలిమెంట్స్ని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే విత్ డాఫ్ అది లింకే ఉంటుంది. సో అలాంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అలాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా హ్యాండీగా చేసుకునేలాగా అలాగే ఒక స్మూత్ టోన్తో అక్కడ చెప్పేలాగా కంప్లీట్గా ట్రైన్ చేయడం జరిగింది నిన్నంతా. మెయిన్గా ఏంటంటే ఇంకా ఒక యాస్పిరెంట్ మైండ్ సెట్లో చూస్తున్నారు. సో ఇది మీరు అప్లై చేసింది ఒక స్టేట్ సివిల్ సర్వెంట్ పొజిషన్కి. సో ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తగినట్టు ఎలాగా మన సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయాలి అండ్ ఒక ఆఫీసర్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేయాలనే దాని మీద కూడా కొన్ని టిప్స్ అండ్ స్ట్రాటజీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు కూడా ఒక రైటప్ అయితే చేశాను, అదే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మెయిన్గా నిన్నంతా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. సో ఎగ్జాక్ట్గా సో ఇంటర్వ్యూ బోర్డ్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ రైటప్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది.